నిన్న మా ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి గౌరవనీయులు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరవ్వడమే కాకుండా ఆయనకు నోటికి వచ్చిన వ్యాఖ్యానాలు చేసిపోయినారు. కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి, కవిత గారి గురించి మాట్లాడారు. ఆ సందర్భాన్ని బట్టే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్ద పెద్ద కలలు కంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆగమైపోతుంది, బీఆర్ఎస్ పార్టీ బంద్ అయిపోతుంది. ఆయన మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని అంతం చేయడం కోమటిరెడ్డి కాదు కదా, ఆయన తాతను ఆయన జేజమ్మ తరం కూడా కాదనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాను. వారు బీఆర్ఎస్ పార్టీ గురించి కాదు, ముందు వారి కుటుంబ విషయాల్లో ఉన్న వివాదాలను తెలుసుకోమని చెప్పి నేను వారికి సలహా ఇస్తూ ఉన్నాను. ముందు వాటి మీద దృష్టి పెట్టండి, వాటిని పరిష్కరించుకోండి. ముఖ్యంగా వారి పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న విభేదాలని కూడా పరిష్కరించుకోమని చెప్తా ఉన్నాను. ఈవెన్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా వారి పార్టీ కుటుంబంలో సఖ్యత లేదు, విభేదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకునే విషయంలో మీరు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను అనేక మాటలు వాళ్ళు మాట్లాడారు. ప్రభాకర్ రావు గారు అమెరికా పోతే రావద్దు, నువ్వు ఇక్కడే ఉండని చెప్పి ముందుగా హరీష్ రావు పోయి చెప్పొచ్చినారు, తర్వాత కేటీఆర్ గారు పోయి చెప్పొచ్చినారు అనే మాట నిన్న వారు మాట్లాడారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు పోయినారు కదా, మరి ఏమని బతిలాడొచ్చినారు? ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా పోయి వచ్చినారు. వీరిద్దరు పోయి వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు ఏమని పోయి కలిసి వచ్చారు, ఏమని మాట్లాడొచ్చారు? అవి తెలిసినప్పుడు ఇవి తెలియదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. ఇద్దరు కదా కుమ్మక్కై, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కై మరి కవిత గారిని అపనిందల పాలు చేసి జైల్లో పెట్టారు. ఆధారాలు లేవు, ఇప్పటికి కూడా ఆధారాలు చూపించలేకపోయినారు. అనేక బాధలు ఈరోజు ఇక్కడ ఉంటే, ఈ రాష్ట్ర ప్రజలకు అనేక బాధలు ఉంటే అవి విడిచిపెట్టి కేసీఆర్ గారి కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చే అలవాటు వదులుకోవాలని చెప్పి నేను కోమటిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరంటే మాకు అపారమైనటువంటి గౌరవం. కానీ మీరు మాట్లాడుతున్న మాటల్ని బట్టి తప్పనిసరిగా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్నాను. గతంలో 5 సంవత్సరాలు మీకు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసే అవకాశం యాదాద్రి భువనగిరి జిల్లా ఇచ్చింది. మీరేమిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లాకు అని నేను అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాలు మీరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు ఈ జిల్లా ప్రజలకు ఏం చేసి పెట్టారని నేను అడుగుతా ఉన్నాను. దీనికి సమాధానం చెప్పగలుగుతారా? అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఒక గౌరవమైన స్థానంలో ఒక మంత్రిగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మీరంటే నేను అపారమైన గౌరవం ఎందుకన్నానంటే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అప్పుడు కూడా మంత్రిగా పనిచేసినారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమానికి నేను కూడా మద్దతు తెలుపుతున్నా అని చెప్పి మీరు దీక్ష పూనినారు. నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో మీరు దీక్ష పూనితే మీ దీక్షా శిబిరానికి స్వయంగా ఈ గొంగిడి సునీత వచ్చింది. మీ దీక్షా శిబిరంలో పాల్గొన్నది, మీకు మద్దతు చెప్పింది. అప్పటి నుంచి మీరంటే నాకు చాలా గౌరవం. తెలంగాణ గురించి మాట్లాడిన ఏకైక మంత్రి అని చెప్పి నేను గౌరవించినాను. ఆ తర్వాత మునుగోడులో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక మహిళగా నేను మాట్లాడకూడదు ఆ మాట, కానీ మీరు చేసిన పని ఏందండి? ఒక పార్టీలో ఉండి ఆ ఎన్నికల్లో పాల్గొనకుండా, బై ఎలక్షన్స్లో పాల్గొనకుండా అమెరికాలో ఉండి ఎవరికి ఓటేయమని ఫోన్ చేసి చెప్పారు? ఏ పార్టీ అభ్యర్థికి ఓటేయమని చెప్పారండి? ఇది ఎంతవరకు ఇది సబబు? నీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు మునుగోడులో బై ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే తమ్ముడిని గెలిపించమని అమెరికా నుంచి ఫోన్ చేసిన చరిత్ర మీది. ఈరోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడే, కేటీఆర్ గురించి, హరీష్ రావు గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదనే మాట చెప్తా ఉన్నా. ఈ ఒక్క ఉదాహరణ చాలు మీకు అర్హత లేదు అని చెప్పడానికి. ఇప్పటికి కూడా మేము వినమ్రంగా కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీరు మంత్రిగా ఉన్నారు, గతంలో 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. మరి ఈ జిల్లాకు ఇప్పటి వరకు మీరు చేసింది ఏంది, ఏం చేయబోతున్నారు అనేది
మా క్లారిటీ ఇవ్వాలా మా జిల్లా తరఫున నేను అడుగుతా ఉన్నాను. తపాష్పల్లి నీళ్ళు తీసుకొస్తా అని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఏమైంది తపాష్పల్లి అని అడుగుతా ఉన్నాను. అది సాధ్యమా అసాధ్యమా తేల్చండి. సాధ్యమైతే ఎప్పటి లోపల చేస్తారో మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. గంధమల్ల అని చెప్తారు, అసలు గంధమల్ల గురించి ఏ మాత్రమన్న సబ్జెక్ట్ అవగాహన ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇప్పటికి కూడా 1.5 TMC అని చెప్తారు. అది ఈరోజు గంధమల్ల రిజర్వాయర్ గురించి క్లారిటీ ఏమైనా కావాలంటే నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాలనే సంకల్పం మేమే చేసుకున్నాం. కానీ మాకున్న అనేక కారణాల వల్ల దాన్ని పూర్తి చేయలేకపోయినాం. మీ ద్వారా పూర్తయితే సంతోషిస్తాం. దానికి సంబంధించిన పూర్తి సబ్జెక్ట్ నా దగ్గర ఉంది, ఇవ్వమంటే ఇప్పుడు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గంధమల్ల ఒకప్పుడు 9.86 TMCలది ప్రపోజ్ చేసినప్పటికీ దానిపైన ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ అంటే చాలా పెద్ద గ్రిడ్ లైన్ వెళ్తుంది, దానివల్ల కింద కట్ట నిర్మాణం చేయడం కుదరదు అన్నప్పుడు దాని కెపాసిటీని తగ్గించి 4.28 TMCలకు కుదించినాం. ఆ తర్వాత కూడా భూసేకరణ విషయంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి. సరే పాండమిక్ కారణాల వల్ల కూడా అప్పుడున్న కరోనా పరిస్థితుల వల్ల కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయించలేమని చెప్పి దాన్ని ఎటువంటి కట్టడాలు అంటే ఎటువంటి నిర్మాణాలు పోకుండా, ఒక చెట్టు ఒక పుట్ట ఒక బంగ్లా కూడా పోకుండా దాన్ని 1.41 TMCకి కుదించడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే 1.5 TMC అని చెప్తా ఉంటారు. 1.41 TMCకి కుదించి 575 కోట్ల రూపాయలు దీనికి మంజూరు చేయవలసిందిగా అప్పుడు మేము ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాం. ఇప్పటి వరకు దాని గురించి ఒకరోజు చర్చ చేసింది లేదు, కనీసం ఒక 200 కోట్లు రిలీజ్ చేసింది లేదు. కనీసం మా సలహా తీసుకోండి. ఇప్పటికే మల్లన్న సాగర్లో నీళ్ళు వచ్చినాయి, మరి ప్యాకేజ్ 15లో గంధమల్ల ఉంటుంది, ప్యాకేజ్ 14లో ఉన్న కొండపోచమ్మ సాగర్ పూర్తయిపోయింది. కొండపోచమ్మ సాగర్ ద్వారా గతంలో తుర్కపల్లి, బొమ్మల రామారం, భువనగిరి, బీబీనగర్ మండలాలకు మేము గోదావరి జలాలను అందించినాం. ఈరోజు రెడీగా ఉన్న మల్లన్న సాగర్ ద్వారా మరి ప్యాకేజ్ 15 కాలువ ద్వారా గంధమల్ల చెరువు నింపితే చాలు మేము ఒప్పుకుంటాం, మీరు చేయగలరని మేము ఒప్పుకుంటాం. గంధమల్ల చెరువు నిండితే చాలు తిరుమలగిరి వరకు నీళ్లు పోతాయి. తిరుమలగిరి అంటే సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి వరకు నీళ్లు పోతాయి. గంధమల్ల చెరువు అలుగు బారితే చాలు. అదేవిధంగా గంధమల్ల చెరువు మీరు నింపితే పైన ఇంకొక డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కూడా నేను దగ్గరుండి ఇంజనీర్లతో సర్వే చేయించి, నేను కూడా సర్వే జరుగుతున్నప్పుడు ఊరు తిరిగి మరి మంజూరు చేయించుకున్నాను. దానికి భూసేకరణ కావాల్సిన డబ్బులు కూడా 12.4 కోట్ల రూపాయలు మంజూరు చేయించి రైతులకు భూసేకరణ డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది. దయచేసి కాలువ పనులు కూడా సగం సగం అయినాయి. మీరు గట్టిగా అనుకుంటే నెల రోజుల లోపల అయిపోతుంది. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ కూడా ఎవరో కాదు, బెకమ్ కంపెనీ వేసింది. అది ఎవరో కాదు, గుత్తా సుఖేంద్ర రెడ్డి గారి సుపుత్రుడు గుత్తా అమిత్ రెడ్డి గారే దాని అది కాంట్రాక్టర్. వారితో మాట్లాడి ఒక 2 హిటాచీలో 2 JCBలు పెడితే ఆ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కూడా పూర్తయిపోతుంది. భూసేకరణ కూడా పూర్తి చేసి ఉన్నాం మేము. కాబట్టి దయచేసి వెంటనే ఆ కాలువ నిర్మాణం చేస్తే మీరు గంధమల్ల చెరువు నింపితే చాలు మిగతా ఆలేరు నియోజకవర్గంలో, తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న గ్రామాలకి ఈరోజు నీళ్లు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకొక మాట కూడా మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. గతంలో నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో ఉన్న గుండాల మండలంలో 21 చెరువులు నింపాం. 2017 నుంచి కంటిన్యూస్గా 2023 డిసెంబర్ వరకు కంటిన్యూస్గా చెరువులు నింపినాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కనుక నో బడ్జెట్, ₹1 బడ్జెట్ అవసరం లేకుండా ఉన్న కాలువల్నే ఉన్న రిజర్వాయర్ ద్వారానే నీళ్లు నింపే అవకాశం ఉన్నప్పటికీ కూడా జిల్లాని పట్టించుకొని మీరు ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మీ పట్ల గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకో మాట కూడా అడుగుతా ఉన్నాను. ఈ జిల్లా బాధ్యులుగా ఒక మంత్రిగా, మాజీ పార్లమెంటు సభ్యుడిగా, భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా మాకు IIHT మంజూరైంది కదా, పోచంపల్లిలో IIHTని ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అప్పుడు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మంత్రిగా గౌరవనీయులు KTR గారు అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వంతో పర్సూ చేసి అనేక రకాలుగా ప్రయత్నం చేసి ఆఖరికి IIHTని
మంజూరు చేసుకున్నాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ. ఆ ఇన్స్టిట్యూట్ పోచంపల్లిలో పెట్టాలని చెప్పి ప్రతిపాదిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మీ ప్రతిపాదనని మేము ఆమోదిస్తున్నాం, పోచంపల్లిలోనే ఇది ఏర్పాటు చేస్తాము, దానికి తగ్గ మరి భవనం కూడా ఉందని చెప్పారు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి లెటర్ వస్తే, ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఐఐహెచ్టీని మన జిల్లా నుంచి, మన యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు పట్టుకపోతుంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదని అడుగుతా ఉన్నాను. మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఐఐహెచ్టీ ఈవెన్ ఇన్స్టిట్యూట్ కావాల్సిన బిల్డింగ్ కూడా సిద్ధంగా ఉంది, బిల్డింగ్ సిద్ధంగా ఉందనే అప్పటి మంత్రి గారు గౌరవనీయులు కేటీఆర్ గారు ప్రతిపాదన పంపినారు. హ్యాండ్లూమ్ పార్క్ అని పోచంపల్లిలో బిల్డింగ్ రెడీగా ఉంది. అది టెండర్ పడితే కూడా ఒక సొసైటీకి సంబంధించిన బిల్డింగ్ అది వేలం పెడితే కూడా స్వయంగా కేటీఆర్ గారు శ్రద్ధ పెట్టి ఆ వేలంలో కొనుగోలు చేసినాం, ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసినాం, అది సిద్ధంగా ఉంది. ఆ సిద్ధంగా ఉందనే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. మరి ఆమోదించిన ఐఐహెచ్టీని ఈరోజు అందుబాటులో ఉన్న భవనాన్ని వదిలిపెట్టి అందుబాటులో లేని చోట, భవనం అందుబాటులో లేని చోట దాన్ని ప్రపోజ్ చేసి ఇనాగరేషన్ చేస్తుంటే మీరు ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చున్నారు, మీరు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారని నేను అడుగుతా ఉన్నాను. మీ నోరు తెరవండి, మీ మాట వినిపించండి, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మాట్లాడండి. మా జిల్లాకు వచ్చింది వేరే జిల్లాకు ఎట్లా పట్టుకపోతున్నావు అని అడగండి. ఎందుకు అడగారు, మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 ఉపాధి అవకాశాలు, 1 వ్యవసాయం, 2 పాడి పరిశ్రమ, 3 చేనేత రంగం. ఈ 3 రంగాలలో ఈ జిల్లా బతుకుదెరు నిడుస్తూ ఉంది. మరి ఈ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే, 1 రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, 2ది మరి స్వర్గీయులు బొందుగుల నరసింహారెడ్డి గారు నార్మల్ డైరీ చైర్మన్గా ఉన్నప్పుడు వారి దయ వలన ఇక్కడ కరువు కాటకాలు వస్తే, ఈ జిల్లాలో కరువు కాటకాలు వస్తే వ్యవసాయానికి ప్రత్యామ్నాయం చూపించినారు, పాడి పరిశ్రమను పరిచయం చేసినారు. సో పాడి రైతులు ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ పాడి పరిశ్రమ మీద ఆధారపడి బతుకిడుస్తూ ఉన్నారు. కరువు కాటకాలు వస్తే కూడా బతుకులు మరి వెళ్ళదీయడానికి వలసపోకుండా ధైర్యంగా పాడి పరిశ్రమను ఎంచుకొని బతుకుదెరువును ఎంచుకున్నారు. కానీ పాడి పరిశ్రమలో కూడా ఈరోజు దురదృష్టం ఏంటంటే, ఈరోజు పాడి రైతులకు మా జిల్లాలో 18 కోట్ల బకాయిలు ఉన్నాయి, పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. వెంటనే వాటిని ఇప్పించాల్సిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని. అదేవిధంగా చేనేత రంగం బాగు కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వం. థ్రిఫ్ట్ పథకం ద్వారా వారిని ఆదుకుంది, చేనేతకు బీమా అనే పథకం ద్వారా వారిని ఆదుకుంది, అనేక రకాల సబ్సిడీలు ఇచ్చి అటు యార్న్కి అంటే నూలుకు సబ్సిడీ ఇచ్చి, రసాయనాలకు సబ్సిడీ ఇచ్చి చేనేత రంగాన్ని ఆదుకుంది. చేనేత కళాకారులు ఉరికొయ్యలకు వేలాడకుండా వారిని కాపాడింది, వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంది. మరి మీరు కూడా ఆ బాధ్యత తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. ఈరోజు పోచంపల్లిలో మంజూరైన ఐఐహెచ్టీని వెంటనే అది అమలు చేసే విధంగా, రైతులకు వస్తున్న రైతు బంధు పథకం, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇప్పటికీ 2 విడతలు రానే లేదు రైతులకి. వాటి గురించి మీరు మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. పాడి రైతులకు బకాయిలున్న 18 కోట్లు రిలీజ్ చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఐఐహెచ్టీని మరి మన జిల్లా నుంచి తరలిపోకుండా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండేటట్లుగా మీ ప్రయత్నం మీరు చేయాలని చెప్పి, ఇక్కడున్న చేనేత కార్మికులకు మీరు అండగా ఉండాలని చెప్పి నేను వారిని వినమ్రంగా కోరుతా ఉన్నాను. ఐఐహెచ్టీకి సంబంధించిన మరి అనేక అంశాల పట్ల గతంలో కేటీఆర్ గారు గౌరవనీయులు అప్పటి మా మంత్రి గారు ఇప్పటి శాసనసభ్యులు వారు ఏవేవైతే కరెస్పాండెన్స్ మరి కేంద్ర ప్రభుత్వానికి చేసినారో, అదేవిధంగా ఏ విధంగా మంజూరు అయినాయో అవన్నీ కూడా స్పష్టంగా మా దగ్గర ఆ కమ్యూనికేషన్ అంతా కూడా మా దగ్గర ఉంది. కావాలంటే మన మంత్రి గారు కోమటిరెడ్డి గారికి పంపమన్నా నేను ఈ కాపీలు పంపడానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఆ విధంగా మంజూరు చేయించుకొచ్చిన ఐఐహెచ్టీని జిల్లా నుంచి వెళ్లకుండా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి వారి వినమ్రంగా కోరుతా ఉన్నాను. రెండో విషయం, మెడికల్ కాలేజ్. యాదాద్రికి మెడికల్ కాలేజ్ మంజూరైంది. అప్పటి మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు తన్నీర్ హరీష్ రావు గారు మేము కోరగానే యాదాద్రి భువనగిరి జిల్లాకి కేసీఆర్ గారి అనుమతితో మరి
మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది. ఏమైంది ఆ మెడికల్ కాలేజ్? ఎక్కడి వరకు పోయింది ఆ మెడికల్ కాలేజ్? ఆ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కాలేజ్లో నూతనంగా 8 మెడికల్ కాలేజీలు కొత్తవి మేము మంజూరు చేస్తున్నామని చెప్పి 16 సెప్టెంబర్ 2023లో జీవో నంబర్ 162 ద్వారా మంజూరు చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫండ్స్ కూడా ఇచ్చారు. 183 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు. మరి ఇది ఏమైందని అడుగుతా ఉన్నాను. 183 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ మరి మంజూరు చేసినారు కదా, ఇది ఏమైంది? ఒక్కసారి దీనికి ఫౌండేషన్ వేసి ఆ పనులు మొదలు పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. అప్పటి మా ఆలోచన మీకు నచ్చుతుందో నచ్చదో మాకు తెలియదు, కానీ అప్పటి మా ఆలోచన, అప్పుడు ముఖ్యమంత్రి గారిని మేము ఒప్పించిన విషయం కూడా ఏంటంటే, తిరుపతిలో ఎట్లయితే మెడికల్ కాలేజ్కి ఎస్విఎస్ యూనివర్సిటీ అనేది విశ్వవిద్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేసినారో, భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి దగ్గర ఎట్లయితే మెడికల్ కాలేజ్ ఇప్పుడు పెట్టుకుంటున్నామో, భవిష్యత్తులో దీన్ని ఎస్ఎల్ఎన్ఎస్ యూనివర్సిటీగా మారుద్దామనే ఒక గొప్ప ఆలోచనతోని అక్కడ మెడికల్ కాలేజ్ని మంజూరు చేసినారనే విషయం చెప్తా ఉన్నాను. దయచేసి యాదాద్రిలో మంజూరైన మెడికల్ కళాశాలను అక్కడే నిర్వహించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. కుంటి సాకులు ఏం చెప్తా ఉన్నారంటే, అక్కడ భవన సదుపాయం ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు చేయలేకపోతున్నామని చెప్తాం. ఎక్కడో పగిడిపల్లిలో కిరాయికి ఒక భవనాన్ని తీసుకొని అక్కడ పెడతామని చెప్తా ఉన్నారు. దాంట్లో కూడా అనేక కొర్రీలు. గతంలో మేము 300 పడకల ఆసుపత్రి అని చెప్పి జీవోలో మెన్షన్ చేస్తూ 100 అడ్మిషన్లు, అంటే కొత్తగా ఇప్పుడు ఏవైతే రిక్రూట్మెంట్ అంటే కౌన్సిలింగ్ జరుగుతూ ఉందో అందులో అడ్మిషన్స్ 100 మంది విద్యార్థులకు అడ్మిషన్స్ వచ్చే విధంగా జీవో మేము తీసుకొస్తే, ఈరోజు దాన్ని మారిస్తే, ఇప్పటి ప్రభుత్వం మారిస్తే మీరు ఎందుకు మాట్లాడట్లేదని అడుగుతా ఉన్నాను. 300 పడకల ఆసుపత్రిని మేము ప్రతిపాదిస్తే మీరు 220 పడకల ఆసుపత్రిని మీరు ప్రతిపాదించినారు. 100 మంది విద్యార్థులకు అడ్మిషన్స్ అని చెప్పి అప్పటి ప్రభుత్వం మంజూరీ ఇస్తే, ఈరోజు కేవలం మీరు 50 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్స్ అని చెప్పి మరి జీవో తీసుకొస్తే, ఈ జిల్లా గురించి మీకు ఏ పాటి శ్రద్ధ ఉందని చెప్పి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను. దయచేసి శ్రద్ధ పెట్టండి. నష్టం జరుగుతోంది మన జిల్లాకు. ఆ నష్టాన్ని ఎట్లా మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అడగాల. మా ప్రజల పక్షాన అడగండి, మాకు న్యాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. 300 పడకల ఆసుపత్రి 220గా మారింది. 100 మంది విద్యార్థులకు ఇక్కడ అడ్మిషన్స్ దొరికే అవకాశం ఉంటే 50కి కుదించినారు. దీని గురించి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి అనేక విషయాలు, నవాపేట రిజర్వాయర్కి నీళ్లు రావట్లేదు, అశరావుపల్లి కెనాల్ పనులు జరగట్లేదు, గంధమల్ల చెరువుకు నీళ్లు రావట్లేదు, కొండపోచమ్మ ద్వారా మేము నీళ్ళు ఇస్తే ఈరోజు నీళ్ళ గురించి మీరు మాట్లాడరు, సాగు నీళ్ళ గురించి మాట్లాడరు. నిన్న మీరు మాట్లాడిన మాటల్లో మిషన్ భగీరథ ద్వారా 210 కోట్ల రూపాయలు మేము మంజూరు చేయించినామని చెప్పినారు. సార్, సబ్జెక్టు కొంత నేను కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఇది మీకు డీటెయిల్డ్గా ఉండొచ్చు కానీ చెప్పక తప్పదు. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చే పథకం ఏదైతే, గోదావరి జలాలను ఇచ్చే పథకం ఏదైతే గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పథకాన్ని చేపట్టిన రోజు ఒక మాట అన్నారు, ఇంటింటికి నేను నల్లా నీళ్ళు ఇవ్వలేకపోతే మళ్ళీ ఎలక్షన్లో నేను ఓటు అడిగా అనే మాట మాట్లాడారు కేసీఆర్ గారు. ఆ విధంగా 2018 లోపలనే, అంటే రెండోసారి ఎలక్షన్లోకి మేము వెళ్ళే లోపలనే పూర్తిగా మిషన్ భగీరథ పనులను పూర్తి చేయించినారు. ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు ఇచ్చినారు. అప్పుడున్న విషయం ఏంటంటే, ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకు, పార్ట్ ఆఫ్ తుంగతుర్తి నియోజకవర్గాలకు నీళ్ళు ఇవ్వాలంటే WTP అంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది గన్పూర్ దగ్గర, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న గన్పూర్ దగ్గర ఉండేది. దాంట్లో HMWS అంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కూడా ఇక్కడి నుంచే నీళ్లు సరఫరా అయ్యేవి. కాబట్టి ఇది చాలా కష్టంగా ఉంది సార్, మాకు సరిపడా నీళ్లు రావట్లేదని చెప్పినప్పుడు కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు సిద్దిపేటకు కూడా మరి ప్రత్యేకమైనటువంటి WTP ఇంకొకటి చేపట్టాలని చెప్పి ఆలోచన చేసి మల్లన్న సాగర్ మీద ఉన్న మంగోల్ దగ్గర, అంటే కొండపాక మండలంలో మంగోల్ దగ్గర
40 MLD కెపాసిటీతోని అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని మంజూరు చేయడం కాదు, నిర్మాణం కూడా చేసి ఉన్నారు. ఆ నీళ్ళే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాకు రాబోతూ ఉన్నాయి. మీరు నిన్న చెప్పారు 210 కోట్లు మేము మంజూరు చేయించినామని చెప్పినారు. చేసేది ఏమున్నది? మీరు ఆల్రెడీ ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చేసినాయి. చేసేదేం లేదు. కేవలం అక్కడి నుంచి గన్పూర్ నుంచి కనెక్షన్ ఇప్పుడు ఇక్కడ మంగోల్ కొండపాక నుంచి తీసుకుంటున్నాం కాబట్టి 12 కిలోమీటర్ల పైప్ లైన్ మాత్రమే వేయవలసి ఉన్నది. అది ఎంతసేపట్లో వేస్తారు? ఎన్ని రోజులు పడుతుంది? ఎంత సమయం పడుతుంది? 9 నెలలు అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి. నిన్న మీరే మాట్లాడారు, ఒప్పుకున్నారు. 3 నెలలు ఎలక్షన్లోనే గడిచిపోయింది మాకన్నారు. గ్రౌండ్ లెవెల్లో అయ్యే పనికి ఎలక్షన్స్కి సంబంధం ఏముంది? సరే 3 నెలలు పోతే 6 నెలల కాలం అయితే మీ చేతిలో ఉండే కదా. మరి 6 నెలల కాలంలో ఎంతవరకు పనులు పురోగమనంలోకి వచ్చినాయని అడుగుతూ ఉన్నాను. ఇప్పటికైనా త్వరితగతంగా చెప్పుకోవడం కాదు, చేతల్లో చూపించండి మీ మాటలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిషన్ భగీరథ అప్పుడు నీతి ఆయోగే గొప్పగా వర్ణించింది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పనులు సంపూర్ణమైపోయినాయి. ఇంటింటికి శుద్ధి జలాలు వెళ్తూ ఉన్నాయి. ఇదొక పెద్ద రోల్ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఆ రోజు నీతి ఆయోగే మాకు తర్ఫీదునిచ్చింది, మాకు ఒక సర్టిఫికేషన్ ఇచ్చింది. అంత గొప్ప అప్రిషియేషన్ మరి ఈరోజు ఈ తెలంగాణకు ఉండే. కానీ ఇట్లాంటి విషయాలు మీరు శ్రద్ధ పెట్టి స్టడీ చేయరు. వాటి గురించి మాట్లాడేటప్పుడు కూడా ఏది తోస్తే అది మాట్లాడతారు. దయచేసి కొంత అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని పనుల గురించి స్పష్టంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి నేను తీసుకోపోదలుచుకున్నా. అయ్యా, గతంలో యాయరుగుట్టకు భక్తులు పెరుగుతూ ఉంటారు, చెత్తా చెదారం పెరుగుతూ ఉంటుంది. మరి ఒక పెద్ద డంపింగ్ యార్డ్ నిర్మాణం చేయాలనుకున్నాం. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా 85 లక్షల రూపాయలతోని విత్ ఆల్ మిషనరీ డంపింగ్ యార్డ్ని మేము నిర్మాణం చేసి ఉన్నాం. ఒక స్వచ్ఛంద సంస్థ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అనే సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా ద్వారా డబ్బులు సేకరించి, నిధులు సేకరించి మనకు 85 లక్షల రూపాయలతోని యాయరుగుట్ట పట్టణంలో డంపింగ్ యార్డ్ని నిర్మాణం చేసి సిద్ధంగా ఉంచారు. ఇది నిర్మాణం జరిగి దాదాపు 10 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాన్ని వినియోగించుకోవట్లేదు. ఎందుకు వినియోగించుకోవట్లేదు? దయచేసి శ్రద్ధ పెట్టండి. యాదాద్రి మున్సిపాలిటీలో చాలా పెద్ద ఎత్తున చెత్త సేకరణ జరుగుతుంది. ఎందుకంటే దేవాలయం ఉంది, అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది, అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. 85 లక్షలు వెచ్చించి ఈరోజు బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు మేము దాన్ని ప్రారంభించండి, మేము వస్తాము, మీరు ప్రారంభించినప్పుడు మేము వస్తామని చెప్పి అనేక సార్లు వాళ్ళు మనకు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. దయచేసి తొందరగా దాన్ని వినియోగంలోకి తీసుకోండి. దీంట్లో రూపాయి బడ్జెట్ మీరు పెట్టవలసిన అవసరం లేదు కదా, దానికి ఏమీ మంజూరు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. రెడీగా ఉన్నదాన్ని ప్రారంభించండి. దయచేసి దాన్ని తొందరలో వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా అమృత్ స్కీమ్ ద్వారా కేటీఆర్ గారు మాట్లాడుతూ దాన్ని ఖండించుకుంటూ మీరు మాట్లాడినారు. అమృత్ స్కీమ్ ద్వారా యాయరుగుట్ట మున్సిపాలిటీకి 38 కోట్లు మంజూరైనాయి. ఆలేరు మున్సిపాలిటీకి, ఇది కేవలం నా నియోజకవర్గంలో నాకున్న సమాచారమే నేను మాట్లాడుతూ ఉన్నాను, 14 కోట్లు మంజూరైనాయి. ఎందుకు ఆ పనులు ప్రారంభించట్లేదని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకు ప్రారంభించట్లేదు? మీకంటే పౌరుషం వస్తుంది, రోషం వస్తుంది, ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 100కి 100% కేటీఆర్ గారు మాట్లాడిన మాటలలో అబద్ధం ఏముందండి? వారు రాజీనామాకు సిద్ధమని చెప్పినారు కదా, మీరు ఆ విషయాలు రాష్ట్ర స్థాయిలో మాట్లాడుతున్నారు. కేటీఆర్ గురించి మాట్లాడే అర్హతే లేదు మీకు, ఉన్నవే వినియోగించుకోవడం చేత కాదు. నిజం కాదా? ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బామ్మర్దికి ఆ కాంట్రాక్ట్ అప్పచెప్పింది నిజం కాదా అని అడుగుతూ ఉన్నాను. అది నిజం కాకపోతే ఇవి ఎందుకు అవుతలేవు? యాయరుగుట్ట దగ్గర ఎందుకు అవుతలేదు పని? ఆలేరులో ఎందుకు అవుతలేదు పని? శ్రద్ధ పెట్టండి, తొందరగా పనులు చేయించండి. వాళ్ళ తమ్ముడికి మరి సరే అంత దోతుగా నేను పోదలుచుకోలేదు, 1000 కోట్ల కంపెనీకి 2000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిందని చెప్తే దాన్ని కాదని చెప్తున్నారు. నిజ నిర్ధారణ రాష్ట్ర స్థాయిలో అవుతుంది. అది కేటీఆర్ గారు చూసుకుంటారు, సీఎం రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. జిల్లా బాగోగులు మీరు చూసుకోండి దయచేసి. యాదాద్రి జిల్లా బాగోగులు చూసుకోండి అని మీకు వినమ్రంగా కోరుతూ ఉన్నాను. అగో మా
మదర్ డైరీ చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడే, లింగాల శ్రీకర్ రెడ్డి గారు ఉన్నారు. వారు అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరినారు. 18 కోట్ల రూపాయలు మరి పాడి రైతులకు బకాయిలు ఉన్నాయి, వాటిని చెల్లించండి అని చెప్పేసి అనేక మార్లు విజ్ఞప్తి చేసినారు. మీరు ఎంతసేపు ఈ సీట్లోంచి లింగాల శ్రీకర్ రెడ్డిని దించి ఇంకొకరిని చైర్మన్ చేయాలని శ్రద్ధ పెట్టినారు, కానీ పాడి రైతులను ఆదుకోవాలనే శ్రద్ధ ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. మొన్న కూడా ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో కూడా మరి మీరు ఒక మాట చెప్పినారు, మేము బకాయిలన్నీ చెల్లిస్తామని. ఏమైందండి? ఈ రోజు వరకు చేయలేకపోయినారు. దయచేసి జిల్లా అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టండి. జిల్లా ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని గురించి మాట్లాడండి. జిల్లాకు ఎటువంటి నష్టం జరగకుండా మరి ప్రజల్ని ఆదుకునే విధంగా మీ చర్యలు ఉండాలి. మాటలు మాత్రమే కాదు, మీ చర్యలు ఉండాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను. మరి అనేక అంశాల గురించి చెప్పినాను. ఈవెన్ గొప్ప గొప్ప మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ, శాసనసభ్యులకు కానీ, ఆ పార్టీలో ఉండే ప్రజాపతులకు కానీ అధికారం మీ చేతిలో ఉంది. మరి ప్రభాకర్ రావుని అక్కడి నుంచి ఇక్కడ పిలుచుకున్నట్టు ఎంతసేపు కాదు, మీరే అధికారం చేతిలో ఉంది. వెంటనే ఎట్లా అంటే అట్లా తీసుకొని రావచ్చు. రెండోది, ప్రజలు అడుగుతున్న మాటలు అడుగుతూ ఉన్నాను. ఇప్పటికీ 2 నెలల పెన్షన్లు బకాయిలు ఉన్నాయి. ఆసరా పెన్షన్లు గవ్వే కేసీఆర్ గారు మంజూరు చేసిన 2000 పెన్షన్, మీరు 4000 ఇస్తా అన్నారు. 4000 మాట దేవుడు ఎరుగు. 2000 పెన్షన్ ఏదైతే ఇప్పటివరకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నామో 2 నెలల పెన్షన్లు బాకీ ఉన్నారు. వాటి గురించి ఏంటి? జనవరి నెలది, జూన్ నెలది ఇప్పటివరకు రాలే. వాటి సంగతి ఏందో చెప్పండి. రైతు బంధు, మీరు రైతు భరోసా అన్నారు, ఇప్పటికి అమల్లోకి రాలేదు. రైతు బంధు ఇచ్చే రైతు బంధు కూడా ఇప్పటికీ 2 విడతలు బాకీ ఉన్నారు. వాటి సంగతి ఏంటి? వీటి మీద శ్రద్ధ పెట్టండి. ఎంతసేపు కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి మీరు 6 గ్యారంటీలని చెప్పిన విషయాలు, 420 హామీలు అమలుకు నోచుకోక ఏదో 1-2 చేసినామని చెప్పుకుంటున్నారు, కానీ ఆ 1-2 కూడా సంపూర్ణంగా చేయట్లేదనే మాట చెప్తా ఉన్నాను. రైతు రుణమాఫీ, నా జిల్లాలో ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో మీరు వైట్ పేపర్ ఇస్తారా? వైట్ పేపర్ మీద డిక్లరేషన్ ఇస్తారా అని అడుగుతున్నాను మంత్రి గారిని. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంతమంది రైతులకు, అర్హత గల రైతులకు ఎంతమందికి మీరు రుణమాఫీ ఇచ్చారో డిక్లరేషన్ ఇస్తారా అని అడుగుతా ఉన్నాను. రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదు. శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. అంతేగాని ఏవో రాజకీయాలు మాట్లాడి మసిబూసి మారేడుగాయ చేసి ఆల్రెడీ మంజూరైన ఇన్స్టిట్యూట్స్ని వేరే వైపు వెళ్ళిపోతూ ఉంటే కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా నటిస్తూ ఈ జిల్లాకి నష్టం జరుగుతుంది కదా. ఈ జిల్లా గురించి శ్రద్ధ పెట్టండి దయచేసి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎందుకు ఈ మాట అడుగుతున్నా, నీకేం అర్హత ఉందని నన్ను అంటే అడగొచ్చు. 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న నాయకురాలుగా నేను అడుగుతా ఉన్నాను. ఒక ఉద్యమ నాయకురాలుగా నేను అడుగుతా ఉన్నాను. 2001 నుంచి 2014 వరకు ఉద్యమం చేసి 2014లో రాష్ట్రం సాధించిన తర్వాత 2 సార్లు శాసనసభ్యురాలిగా అక్కడ ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు ఎన్నికై 2 పర్యాయాలు ప్రభుత్వ విప్పుగా పనిచేసినాను. ఆ బాధ్యతతో అడుగుతా ఉన్నాను. ఈ జిల్లా ప్రజలకు అన్యాయం జరగొద్దని బాధ్యతతో అడుగుతా ఉన్నాను. జిల్లా ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి రాజకీయాలు వేరు, మనం తర్వాత మిమ్మల్ని మేమంటామో మమ్మల్ని మీరంటారో తర్వాత విషయం, కానీ జిల్లాకి ఎట్టి పరిస్థితిలో నష్టం జరగకుండా, రూపాయి ఖర్చు లేకుండా జరిగే పనులు ఎన్నో ఉన్నాయి. వాటి మీద శ్రద్ధ పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, మరి తప్పకుండా నాకైతే ఆశ ఉంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంచి సలహాలు ఇస్తే చాలా బాగా పనిచేస్తారు. వారి మీద నాకు విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ పనులన్నీ చేసి పెడతారని నేను అనుకుంటున్నా. ఐఐహెచ్టీ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, మరి డైరీ ఫార్మర్స్కి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లింపుల విషయంలో కావచ్చు, అదేవిధంగా నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా అందించే నీళ్లు కావచ్చు, గంధమల్ల చెరువు ద్వారా మరి నియోజకవర్గానికి అందించే సాగునీరు కావచ్చు, ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తారని ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. తపాష్పల్లి గురించి మేము సాధ్యపడదనుకున్నాం, మీరు సాధ్యమవుతుంది, నేను నీళ్ళు తీసుకొస్తాను, మీరు మాట ఇచ్చినారు. ఆ తపాష్పల్లి ద్వారా అందించే మరి సాగునీరు కూడా ఏ మేరకు ఎంతవరకు వచ్చిందో, ఎంత తొందరగా దాని మీద శ్రద్ధ పెట్టి మీరు ఆ నీళ్ళని తీసుకొస్తే ఇంకా సంతోషపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా మా జిల్లా ప్రజల ఆశలు ఆశయాలు గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేపట్టిందో ఆ ఫలాలు అక్కడి ప్రజలకు అందించాలని చెప్పి వినమ్రంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్.